హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఎడిట్ చేయాలి, ఏంటి, ఎలా వీడియోగ్రఫీ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఒక అబ్బాయిని అలాట్ చేసుకున్నాను వీడియోస్ తీయడానికి, ఎడిట్ చేయడానికి. కానీ అస్సలు నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి నేను వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయకుడికి గట్టిగా దండం పెట్టుకుని స్టార్ట్ చేశాను. ఈరోజే ముహూర్తం చేశాను. సో ఇది మా హౌస్, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న హౌస్. ఆల్మోస్ట్ లాస్ట్ 2 years కాదు, 2.5 years నుంచి దీని కన్స్ట్రక్షన్ అయితే మేము స్టార్ట్ చేసాము. మీ అండ్ మై హస్బెండ్ అంత ఎక్కువ ఏజ్ కాదు. ఈ ఏజ్లో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని. బట్ వీ స్టార్టెడ్ ఇట్. ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నాం 1 yearలో కంప్లీట్ అయిపోతే బాగుండేది అని, కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. సో 1 yearలో కంప్లీట్ అవ్వలేదు. సరే, పోయేదేముంది, ఒక 3 సంవత్సరాలు పట్టచ్చు, 4 సంవత్సరాలు పట్టచ్చు. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు కదా అని చెప్పి మనం దాని గురించి మెంటల్ టెన్షన్ పెట్టుకునే కంటే స్లోగా చేయించుకోవడం బెటర్ అని చెప్పి వీ డిసైడెడ్. ముందుగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అని అనిపించిన ప్లాన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని. సో నేనేమనుకున్నానంటే, ఇక్కడే మేము ఉంటూ కోచింగ్కి చుట్టుపక్కల పరిసరాలన్నీ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకా రోడ్ పడలేదు, ఆపోజిట్లో స్పేస్ ఉంది. అండ్ దట్టు ఈ పక్కన ఉన్న బిల్డింగ్కి ఆనుకొని ఉన్న ప్లేస్ కూడా మాదే. బాగుంటుంది కదా, ఒకే దగ్గర హాస్టల్ కిడ్స్, నవోదయ, సైనిక్ కోచింగ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా కిడ్స్కి అని అనిపించింది. బట్ ఇది కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను వేరే దగ్గర లీజ్కి తీసుకొని ఒక 5 years అక్కడ స్టార్ట్ చేసుకున్నాను. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. నాకు ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తే నచ్చలేదు. సో అందుకని నేను ఏం చేశానంటే, ఇటుపక్క ఇలాగ ఇంట్లో నుంచి బయట కూర్చోడానికి ఉంటుంది కదా, మెట్ల మీద సోదేసుకోవడానికి అని ఇలా కన్స్ట్రక్షన్ చేయించా. చూస్తే మొత్తం అంతా పొలాలే. ఇలా 5 floors 9 flats యాక్చువల్లీ. ఈ స్టిక్ చాలా అంటే చాలా బాగుంది. బావా ఇక్కడే ఉన్నారు. ఆ పక్కకి చూస్తే నా భయం కనిపిస్తుంది. హాయ్ చెప్పు బాబా, ఫస్ట్ వ్లాగ్ ఇది, లాంగ్ వీడియోలో హాయ్ చెప్పు. నేను వెళ్ళను. మేస్త్రి గారు, ఈ బెడ్రూమ్ ఎంత సైజ్ అండి? 12.4. ఆ బెడ్రూమ్ ఇది హాల్ అయితే 18. ఇలా బయటకు వస్తే చూసారా, కాయలు అలా అందేస్తాయి. సూపర్గా ఉంది కదా. మా ఇంట్లో రెంట్కి ఉండే వాళ్ళకి ఫ్రీగా హెల్త్ ఫ్రీ. ఎందుకంటారా, అంత చూడండి, అంత పచ్చని పొలాల మధ్యలో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా బయటకు వచ్చి టీ తాగాలంటే ఇలా ఉంటుంది. ఆ డ్రెస్ పాడైపోద్ది అమ్మాయి. ఎంత బాగుంటుంది పొద్దున్నే టీ తాగేటప్పుడు కొబ్బరాకు తీసుకోవచ్చు. పొద్దున్నే గ్రీన్నెస్ చూస్తే మన కంటికి, మన మెంటల్ హెల్త్కి చాలా మంచిదట. ఈ సెల్ఫీ స్టిక్ మా బావే వచ్చి కొన్నారు, అందుకనే ఈసారి నుంచి మంచిగా వీడియోస్ అవుతాయి. ఈరోజు ఎక్కడికో తీసుకెళ్తానంట బాబా. రామగిరి ఒక మంచి గుడి ఉంది, అక్కడ తీసుకెళ్ళాలి బాబా. ఊళ్ళో తీసుకెళ్తారా? సరే, అక్కడికో దుక్కుకి వచ్చినోడికి వచ్చిందే కట్టం అని నేను ఎక్కడికి తీసుకెళ్ళినా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అట్లీస్ట్ నాకు తీసుకెళ్ళడమే కావాలి. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఒక ఫ్లోర్లో అక్కడ లిఫ్ట్ వస్తుంది ఇలా అనమాట. ఇవి మధ్యలో స్టెప్స్. ఈ పక్క అండ్ ఈ పక్క సేమ్ ఉంటుందండి. బిల్డింగ్ అంతా సేమ్ ఉంటుంది.
ఇందాక మా మేస్త్రి గారు చెప్పినట్టు ఆ కొలతలు నాకు అంతగా తెలియదు. ఈ టీవీ యూనిట్ అయితే నేనే డిజైన్ చేశాను. అండ్ ఇది హాల్. ఇక్కడ దేవుడి గది రావాలి, కానీ దేవుడి గది వస్తే కంప్లీట్గా నొక్కేస్తుందేమో, ఒక సోఫా సెట్ వేసుకున్న ఇక్కడ వరకు మొత్తం నొక్కేస్తుందేమో, పెద్ద హాల్ ఉండదు అన్న థాట్తో మేము ఏం చేసామంటే దేవుడి గది లోపల ఇచ్చేసాం. ఫస్ట్ యాక్చువల్గా ఇలా కట్టారు తలుపు పెట్టేద్దామని, కానీ నేను ఆర్చ్ పెట్టాలి అని చెప్పి మళ్ళీ ఆర్చ్ పెట్టా. గుమ్మం ఎదురుగా మనకి గుమ్మం ఉండాలి అంటారు కదా, అట్లా. సో ఇక్కడ కూడా ఇది ఇవ్వద్దు అన్నారు, ఈ యూనిట్ ఇవ్వద్దు ఎందుకు అన్నారు. కానీ నాకే అనిపించింది ఎన్ని సామాన్లు ఉన్నాయో, మేము అద్దెకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మాకు తెలుస్తుంది బాధ. సో ఖచ్చితంగా యూనిట్ అంతా ప్రాపర్గా ఉండాలి అని చెప్పి. ఇది ఒక బెడ్రూమ్, ఆ బెడ్రూమ్ కూడా సేమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. కిచెన్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ రెంటల్ పర్పస్ కాబట్టి ఇలా. ఇక్కడ కూడా మేము ఎక్కువ యూనిటే ఇచ్చాము స్టోరేజ్కి. అండ్ పైన కూడా చిన్న మిద్ది స్టోరేజ్ కూడా ఇచ్చాము. ఇది వరకు సరిపోద్ది, కానీ కిటికీలో నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, వెంటిలేషన్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా వరకు యూస్ఫుల్వే పెడతాను నేను. ఐ విల్ ఎంటర్టైన్ యూ అండ్ యూస్ఫుల్వే పెడతాను. ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్ వీడియోస్ పెడతాను. మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు మాత్రం బూస్టింగ్ ఎలా వస్తుంది. నాట్ ఫర్ ద మనీ, అట్లీస్ట్ నేను చేసే వర్క్కి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. నా డ్రెస్ చూపించలేదు కదా మీకు, ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ మై డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఫాలో, షేర్, సబ్స్క్రైబ్.